ఎవరైనా ఏలూరులో ఉండి 50,000 ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే మీరు ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉగాది ఆఫర్లో ఆ 5,000 ఆఫర్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు 65,000కి 60,000కే ఇస్తాం. ఓకే, 70కి 65కే ఇస్తాం. దీనికి ఎలా ఇచ్చాడంటే ఎన్ఎఫ్సి కార్డ్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మన ఫోన్లో ఎన్ఎఫ్సి ఎలా ఉంటుందో మనం ట్యాప్ చేసి పే చేస్తాం. అలాగే ఇది ట్యాప్ చేసి ఆన్ చేస్తాం. ఓకే ఓకే. సో దీంట్లో రివర్స్ మోడ్ అయితే లేదు, అది ఒకటి ఇచ్చుంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉన్న తున్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. మనందరికీ తెలుసు తున్వాల్ అంటేనే తక్కువ రేట్లో వీళ్ళు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే ఆఫర్ చేస్తారు. సో ఏలూరులో ఉన్న తున్వాల్ షోరూంలో రీసెంట్గానే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని అయితే షోకేస్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ మోడల్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఎలాగో మనకి తున్వాల్లో ₹1,00,000 లోపే వీళ్ళు మంచి క్వాలిటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఆఫర్ చేస్తారు కాబట్టి ఈ రీసెంట్గా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ₹1,00,000 లోపు చాలా మంచి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తుంది. సో ఆ ఫీచర్స్ ఏంటో, ఏ ప్రైస్ రేంజ్ లో అది అవైలబుల్ గా ఉంది అనే డీటెయిల్స్ ని ఈ వీడియోలో నేనైతే మీకు ఇవ్వబోతున్నాను. ఇలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోకి వెళ్ళిపోతాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. చలో లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి తున్వాల్ స్పోర్ట్ 63 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. 50,000కే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని తున్వాల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఏలూరులో ఉండి 50,000 ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే మీరు ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేసాను. ఎవరైనా చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అయితే చేయండి. అండ్ ఇవన్నీ తున్వాల్లో అవైలబుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అనమాట. వీళ్ళ దగ్గర మొత్తంగా 12 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే వస్తాయి. ఈయన తున్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ యొక్క ఓనర్ అనమాట. సుమన్ గారు బాగున్నారా? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇప్పుడు ఈ లేటెస్ట్గా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్ని ఈ వీడియోలో మనం అయితే ఫీచర్ చేయబోతున్నాము. ఏంటండి ఈ వెహికల్ గురించి స్పెషాలిటీ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి? ఇది ఉన్న 12 మోడల్స్లోనూ మిడ్ రేంజ్ వెహికల్ అండి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ అరౌండ్ 65 to 70 రేంజ్లో ఉంటుంది. ఓకే. సో ఇది ఎస్పెషల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, బాయ్స్కి సూటబుల్. బేసిక్గా తున్వాల్ అంటేనే సేఫ్ గార్డ్స్ మెయిన్గా. అవును. సో ఆ లావ్ సేఫ్ గార్డ్స్ లేకుండా వితౌట్ యాక్సరీస్, వితౌట్ సేఫ్ గార్డ్స్ ఈ బండిని తయారు చేయడం అయిందన్నమాట. మరి వితౌట్ సేఫ్ గార్డ్ కింద పడిపోతే ప్యానల్స్ అని ఫైబర్ ప్యానల్సే, కానీ ఎప్పుడు కూడా తున్వాల్ వెహికల్స్ లో ప్లాస్టిక్ బాడీతో పాటు వెనకాల ఫెండర్ సపోర్ట్ అని ఉంటది. ఓకే, మనకి పడంగానే ఏం పగలదు. మరి మనం డైరెక్ట్ గా వెళ్ళి గుద్దితే అలా అయితే మనకి బ్రేక్ అవ్వే ఛాన్స్ ఉంది, కానీ డైరెక్ట్ గా కింద పడితే మరి పగిలిపోయేలాగా అయితే ఉండదు. ఓకే, ఆ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా దీని పేరు ఏంటి? దీంట్లో మోడల్ పేరు వచ్చేసరికి ఆల్ఫా లైట్ అండి. ఆల్ఫా లైట్. దీంట్లో మనకి 3 వేరియంట్స్ వస్తాయి, బ్యాటరీ వేరియంట్స్. మనకి జెల్ బ్యాటరీ అయితే 60 volts 28Ah తో వస్తుంది. ఓకే. గ్రాఫైన్ బ్యాటరీ అయితే 60 volts 32Ah తో వస్తుంది. ఓకే. ఒకవేళ లిథియం అయాన్ బ్యాటరీ కావాలంటే కస్టమర్ కి 60 volts 31.2Ah తో వస్తుంది. ఓకే, అంటే దీని కంట్రోలర్ ఈ 3 బ్యాటరీస్ ని సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి 5 బ్యాటరీస్ వస్తాయి. జెల్ బ్యాటరీస్ అయితే, గ్రాఫైన్ బ్యాటరీస్ అయినా 5 బ్యాటరీస్ వస్తాయి. ఓకే. లిథియం బ్యాటరీ అయితే సింగిల్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ ఎంత ఇస్తున్నారు మనకి? జెల్ బ్యాటరీ అయితే 60 volts 28Ah అయితే 60 to 70 kilometers వస్తుంది. అంటే మనకి 7 to 8 hours టైం పడుతుంది ఛార్జింగ్ టైం. మనకి ఆ టైం ఛార్జ్ చేసుకుంటే 0 to 100% 7 to 8 hours. ఓకే, అప్పుడు మనకి 60 to 70 kilometers వస్తుంది రేంజ్. ఓకే, ప్రైస్ ఎంత ఉంది దీని? ప్రైస్ వచ్చేసరికి 65,000 అండి. 65,000. ఓకే, 65,000 కి మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీ వస్తుంది. 60 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి గ్రాఫైన్ బ్యాటరీ అండి. గ్రాఫైన్ బ్యాటరీ వచ్చేసరికి AH పెరుగుతుంది. ఓకే, అలాగే మైలేజ్ కూడా పెరుగుతుంది. మాకు 60-70 సరిపోదండి, మాకు కొంచెం 80-100 కావాలి అనుకున్న వాళ్ళకి 80 to 90 మైలేజ్ అయితే గ్రాఫైన్ బ్యాటరీలో వస్తుంది. గ్రాఫైన్ బ్యాటరీ స్పెసిఫికేషన్ 60 volts 32Ah వేస్తాం. ఓకే. సో ఈ రెండు కూడా 1 year వారంటీ వస్తాయి మనకి. ఇది కూడా ఛార్జింగ్ టైం కూడా సేమ్. ఓకే, 7 to 8 hours ఛార్జింగ్ టైం. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని వచ్చేసరికి 5,000 ఎక్స్ట్రా. 70,000 అలా. 70,000. ఇప్పుడు ఈ ఉగాది ఆఫర్లో ఆ 5,000 ఆఫర్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు 65,000కి 60,000కే ఇస్తాం. ఓకే, 70కి 65కే ఇస్తాం. ఓకే, ఎవరైతే ఉగాది అండ్ శ్రీరామనవమి పండుగలకు తీసుకుంటున్నారో వాళ్ళకి 5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీకి గ్రాఫైన్ బ్యాటరీకి తేడాలు ఏంటండి? లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే మీకు ఆల్మోస్ట్ 600 సైకిల్స్ వస్తాయి. అదే గ్రాఫైన్ బ్యాటరీ అంటే 800 to 1000 సైకిల్స్ వస్తాయి. ఓకే, సైకిల్ లైఫ్ పెరగడం వల్ల మీకు వెహికల్ ఎక్కువ కాలం, ఇప్పుడు మేము ఇచ్చేది 1 year వారంటీ అయినా ఆల్మోస్ట్ కస్టమర్ 1.5 year 2 years వాడుతున్నాడు వెహికల్. ఓకే, సో మీకు ఆ డ్యూరబిలిటీ పెరుగుద్ది, ఎక్కువ కాలం వస్తుంది అన్నమాట మీకు బ్యాటరీ అనేది. ఓకే, మాకు 7 to 8 hours ఛార్జింగ్ టైం వద్దు, లిథియం అయాన్ బ్యాటరీ కావాలనుకున్నా అలా కావాలన్నా మనం చేసేస్తాం. లిథియం అయాన్ బ్యాటరీ అయితే మీకు 4.5 hours లోనే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అయిపోయి మనకి ఆల్మోస్ట్ మీకు 100 kilometer రేంజ్ వస్తుంది. ఓకే,
ఆ 100 కిలోమీటర్ రేంజ్లో మనకి ఒక 80% ఛార్జింగ్ 3 అవర్స్లోనే ఎక్కేస్తాం. ఓకే, లాస్ట్ 1.5 అవర్ 20% ఎక్కుద్దాం. అది కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసరికి 83,000 దాకా ఉంటుంది. 83,000 ఎందుకంటే సింగిల్ బ్యాటరీ ప్యాక్ మనకి ఛార్జర్ కూడా 1 year ఇస్తాడు వారంటీ. 2 years బ్యాటరీకి ఇస్తాడు. ప్లస్ అడిషనల్ 1 year బ్యాటరీ సర్వీస్ వారంటీకి ఇస్తాడు. ఆ సర్వీస్ వారంటీ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడైనా బ్యాటరీ వీక్ అయిపోయినా అది రిపేరబుల్ అనమాట. బ్యాటరీస్ ఇప్పుడు మనకి లోపల బిఎంఎస్ ఉంటుంది, సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏదైనా మార్చి దాన్ని రీప్లేస్ చేయడం, బిఎంఎస్ రీప్లేస్ చేయడం చేస్తే మనకి బ్యాటరీ అంతా మళ్ళీ కండిషన్ లోకి వచ్చేస్తుంది. సో వాళ్ళు బాగు చేసి మనకి ఇస్తారు. ఆ బాగు చేసినందుకు అడిషనల్ సర్వీస్ వారంటీ కింద మనకి అమౌంట్ తీసుకుంటారు. ఎంత వర్త్ అయితే అంత. థర్డ్ ఇయర్ ఈ 2 years లో మీకు ఛార్జెస్ ఏమి ఉండవు. కంప్లీట్ వారంటీలో మీకు మార్చేస్తారు. రైట్. ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వద్దు అనుకునే వాళ్ళకి 83,000 పెడితే లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. 3 years వారంటీ ఉంటుంది అండ్ 4 to 4.5 hours లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. పీపుల్ కానీ కార్డు కూడా ఉంది. ఇది ఎన్ఎఫ్సి కార్డ్ సార్. యూజువల్ గా ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా మనకి యాంటీ థెఫ్ట్ అలారం అని రిమోట్ కీస్ వస్తాయి. దీనికి ఎలా ఇచ్చాడంటే ఎన్ఎఫ్సి కార్డ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మన ఫోన్ లో ఎన్ఎఫ్సి ఎలా ఉంటుందో మనం ట్యాప్ చేసి పే చేస్తాం, అలాగే ఇది ట్యాప్ చేసి ఆన్ చేస్తాం. సో ఇది మనం ట్యాప్ చేసి ఆన్ చేయగానే బండి ఆన్ అయిపోతుంది, మనం వేసుకెళ్ళిపోవచ్చు. అదే రిమోట్స్ అవన్నీ పక్కన పడేసి ఇది ఒకటే ఇస్తాడు. దీంట్లోనే మళ్ళీ ట్యాప్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదేమవుతుందంటే దీనివల్ల మనకు ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. నేను ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. మళ్ళీ మనం ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ అన్లాక్ అయిపోయింది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయనైతే చెప్పారు, బట్ ఈ వెహికల్ ని మనం ఒకసారి రోడ్ పైకి వేసుకెళ్ళి నడిపేటప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ స్పీడ్ ఎంత వెళ్తుంది, అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది మనం ఒకసారి రోడ్ పైకి తీసుకెళ్ళి టెస్ట్ చేద్దాము. సో ఒకసారి బండిని ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ అయితే చేద్దాము. ఇదే తున్వా ఆల్ఫా లైట్, మనం దీన్ని రోడ్ పైకి అయితే పట్టుకొచ్చేసాము. సో ఇప్పుడు ఈ బండిని రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ దీని రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది, రైడ్ ఫీల్ ఎలా ఉంది చూద్దాము. సో దానికన్నా ముందు ఇంకోసారి మీకు 360 వ్యూ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ 2 LED సైడ్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న LED హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ అండ్ ఇవి నార్మల్ లైట్స్ అనమాట. ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డ్రమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి. సో ఇవి డ్రమ్ బ్రేక్స్ అనమాట. అండ్ ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ లో ఉంది. సో మరీ ఎక్కువ ఫ్లోర్ బోర్డ్ కాకుండా డీసెంట్ గా మనకి ఎంతైతే ఫ్లోర్ బోర్డ్ అవసరమో అంతే దీంట్లోనైతే ఉంది. ఒకసారి బండి పైకి నేను మీకు ఎక్కి చూపిస్తాను. అండ్ దీంట్లో NFC కార్డు కూడా ఉంది కదా, అది కూడా చూపిస్తాను. 2 NFC కార్డ్స్ మనకైతే లభిస్తున్నాయి. ఈ ఎలాంటి కీ పెట్టకుండా జస్ట్ మనకి హ్యాండిల్ లాక్ అనేది అన్లాక్ చేసేసి ఇలా కార్డ్ని పెట్టేస్తే మనకి స్కూటర్ అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇంకోసారి కార్డ్ని పెట్టేస్తే స్కూటర్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇది స్కూటర్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. అండ్ దీంట్లోని బూట్ స్పేస్ కూడా మీకు ఒకసారి అయితే చూపించాలి. బూట్ స్పేస్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ మనం కీని అయితే పెట్టాల్సి ఉంటుంది. దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నప్పటికీ ఇంత బూట్ స్పేస్ అనేది ఉంది మనకి. నాకు తెలిసి ఒక 15 to 20 liters బూట్ స్పేస్ అనేది ఉంటుంది. బికాస్ దీంట్లో వాడిన బ్యాటరీస్ అన్నీ ఇక్కడ ఈ బూట్ కింద అయితే ఉంటాయి. మొత్తం దీంట్లో 5 లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఆర్ 5 గ్రాఫైన్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీ యొక్క పొజిషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో అందుకే మనకి దీంట్లో బూట్ అనేది ఇంత లభిస్తుంది. అండ్ రేర్లో వీళ్ళు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే వాడారు. అండ్ ఇవి అడ్జస్టబుల్ అన్నమాట. ఒక 2 నుండి 3 ఇంచులు మనం అయితే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ బండి యొక్క BLDC హబ్ మోటార్. దీని రేంజ్ ఎంత వెళ్తుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేవి మనము ఈ బండి రైడ్ చేస్తూ మాట్లాడుకుందాము. తున్వాల్ ఆల్ఫా లైట్. అండ్ వెనకాల టైల్ సెక్షన్ చూసుకోవచ్చు. ఇవి సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇది మెయిన్ టైల్ ల్యాంప్ అనమాట. సో సింపుల్ గా ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే. ఒకసారి మనం రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాము. దానికన్నా ముందు దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సైడ్ స్టాండ్ కూడా దీంట్లోనే ఇచ్చారు. సెన్సార్ అయితే లేదు, బట్ మనకి సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ 2 స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని NFC కార్డ్తో అయితే రైడ్ చేద్దాము. బండిని నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి కేవలం NFC కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేసేసాను, లోపల పెట్టేశాను. చలో వీఆర్ గుడ్ టు గో. మనం ఫస్ట్ మోడ్లో నడుపుదాము. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఇక్కడ నుండి మనం దీని మోడ్స్ని అయితే స్విచ్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నప్పుడు బండి అయితే ముందుకు కదలదు. దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. మనము ఆన్లో పెడితేనే బండి అనేది ముందుకెళ్తుంది. ఫస్ట్ మోడ్లో ఈ బండిని అయితే రైడ్ చేస్తున్నాను. బేసిక్గా మనకి తున్వాల్ బండ్లలో ఫ్లోర్ బోర్డ్ అనేది కాస్త హైట్గా ఉంటుంది, చాలానే హైట్గా ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం మరీ కిందికి లేదు, కాకపోతే కొంచెం కిందికి అనేది ఉంది. సో ఇంతకుముందు వేరే తున్వాల్ వెహికల్స్లో నాకు నా మోకాలు అనేది ఇక్కడ వరకు వచ్చేది. ఇప్పుడు దీంట్లో కొంచెం కిందికి వస్తుంది. దీన్ని ఇంకా ఈ ఫ్లోర్ బోర్డ్ హైట్ని వీళ్ళు ఇంకా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. బట్ దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి కింద పెట్టారు కాబట్టి ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకు ఉంది. కాకపోతే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మోకాలు మనకి ఇక్కడ వరకు వస్తాయి. లేడీస్కి అయితే కంఫర్ట్గానే ఉంటుంది, బట్ జెంట్స్కి అయితే కాస్త డిస్కంఫర్ట్గా ఉంటుంది. అండ్ హ్యాండ్లింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. మంచి కుషన్ ఉన్న సీట్ని వీరు దీంట్లోనైతే వాడారు.
ప్రస్తుతం నేను ఫస్ట్ మోడ్లో నడుపుతున్నాను. ఫస్ట్ మోడ్లో 25 టాప్ స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్లో 35 వెళ్తుంది అన్నారు, థర్డ్ మోడ్లో 40 వరకు వెళ్తుంది. బట్ మన గవర్నమెంట్స్ నార్మ్స్ ప్రకారం 25 వెళ్ళాలి. బట్ అన్ని సిచ్యువేషన్స్లో మనకి 25 సెట్ కాదు కాబట్టి స్పీడ్లో అంత రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. బట్ మీరు సెకండ్ అండ్ థర్డ్ మోడ్లో వెళ్తే మాత్రం వీళ్ళు చెప్పినంత రేంజ్ అయితే రాదు. దీంట్లో వాడిన లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే మీకు 60 నుండి 70 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 28 AH లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. లేదు నాకు గ్రాఫైన్ బ్యాటరీస్ కావాలి, కొంచెం లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే 70,000 అయితే పే చేయాలి. దాంతో మీకు 80 to 90 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. లేదు నాకు ఛార్జింగ్ టైం అంత వద్దు, 8 నుండి 9 గంటలు నేను ఛార్జ్ పెట్టాను, 3.5-4 గంటల్లో ఛార్జింగ్ అయిపోవాలి అంటే మీరు లిథియం అయన్ బ్యాటరీ తీసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసరికి 83,000 రూపీస్. బట్ మీరు కనుక ఈ వెహికల్స్ని ఈ శ్రీరామనవమి లేదా ఉగాది పండుగ లోపు తీసుకుంటే మాత్రం మీకు 5,000 ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇక్కడ ఏలూరులో వస్తుంది. మిగతా తున్వాల్ షోరూంలో ఐఎమ్ నాట్ షూర్, బట్ ఏలూరులో మాత్రం వీళ్ళు డిస్కౌంట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ NFC కార్డ్ ఉంది కదా, నేను రన్నింగ్లో ఉన్నాను, ఇప్పుడు కీ అనేది లేదు బండికి. రన్నింగ్లో నేను NFC కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేస్తాను, ఆఫ్ అవుతుందా ఏమవుతుందో చూద్దాము. చిన్న సౌండ్ వస్తుంది, మీరు గమనించండి. టింగ్ టింగ్ అని సౌండ్ చేస్తుంది ఇది. మేబీ మీకు ఆ సౌండ్ అనేది వినిపించి ఉండకపోవచ్చు, బట్ నేను ఇక్కడ ట్యాప్ చేస్తే మాత్రం టింగ్ టింగ్ అని చిన్న సౌండ్ వస్తుంది. బండి అయితే ఆఫ్ అవ్వడం లేదు. రైట్, ఇప్పుడు మనం సెకండ్ మోడ్లో వేద్దాము. స్పీడ్ మాత్రం మీకు 25 చూస్తుంది, బట్ మీకు ఇది 35 వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. ఇక రియర్ వ్యూ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే, క్వాలిటీ బాగుంది అండ్ విజిబిలిటీ కూడా బాగుంది. వెనకాల మొత్తం కనిపిస్తుంది. ఒకే మిర్రర్ సరిపోతుంది మనకి. ఒక మిర్రర్లో ఎంతైతే 2 మిర్రర్స్లో కలిపి ఎంత కనిపిస్తుందో దీంట్లో ఒకే మిర్రర్లో అంత విజిబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు ఒకసారి రఫ్ ప్యాచ్లోకి వెళ్దాము. రఫ్ ప్యాచ్లోకి వెళ్ళి దీని సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాము. సో దీంట్లో రివర్స్ మోడ్ అయితే లేదు, అది ఒకటి ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు. చిన్న రఫ్ ప్యాచ్లోకి అయితే వచ్చాము మనము. ఓకే, ఆఫ్ రోడ్. ఓకే ఓకే ఓకే, నాట్ బ్యాడ్, చాలా స్మూత్గా ఉండండి, వెరీ స్మూత్. లిటరల్గా బండి గాల్లోకి ఎగురుతుంది చిన్న చిన్న గుంతల్లో. బట్ ఎక్కడ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు. థర్డ్ మోడ్లో వేద్దాం ఒకసారి. ఈ థర్డ్ మోడ్లో వేస్తే మాత్రం మీకు రేంజ్ అనేది సగానికి సగం పడిపోతుంది, అసలు రేంజే రాదు మీకు. ఏమున్నా మీరు ఫస్ట్ మోడ్లో తోలుకోవడమే. అండ్ ఇది స్పెషల్గా లేడీస్ అండ్ ఎవరైతే కాలేజ్ గర్ల్స్ స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి ఆర్ కాలేజ్కి, ఆ ఏజ్ కేటగిరీ వాళ్ళకి, లేడీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి ఇదైతే సెట్ అవుతుంది. సో ఎంగేజ్ వారు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు దీన్ని వాడతారు అనుకుంటే దీని స్పీడ్ మీకు సరిపోదు. అండ్ 7 నుండి 8 గంటలు మీరు ఛార్జింగ్ పెట్టలేరు కదా డైలీ. సో అందుకని ఈ కేటగిరీ పీపులే దీన్ని తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. తున్వాల్ షోరూమ్స్ ఇప్పుడైతే మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాయి. ఈ ఏలూరు వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుండి మీరు వీటిని అయితే చెక్అవుట్ చేయొచ్చు. సో ఇదన్నమాట మరి ఈ తున్వాల్ ఆల్ఫా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. సో ఈ బండిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. బండి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.